విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలోని శ్రీనివాస కాలనీలో పలు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గతంలో తహసీల్దార్ శ్రీనివాసరావు వాగు ప్రవహించే ప్రాంతాన్ని పరిశీలించి పంచాయతీ కార్య నిర్వహణాధికారి అనురాధ, శానిటరీ మేస్త్రి నాన్యగిరి కృష్ణకు ప్రధాన కాలువను లోతుగా పూడిక తీయమని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కాలనీ వాసులు భయంతో ఆందోళన చెందుతున్నారు. గౌరవ శాసనసభ్యులు శ్రీమతి కోల లలిత్ కుమార్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ ఇందుకూరు రఘురాజు గారికి, అదేవిధంగా స్థానిక అధికారి అయినటువంటి ఎంపీడీఓ గారికి, తహసీల్దార్ గారికి, అలాగే పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి, సర్పంచ్ గారికి నేను అందరికీ మనవి చేస్తున్న విషయం ఏమిటంటే, శ్రీనివాస కాలనీలో గడ్డ తాలూకా వాగు పొంగి ప్రవహిస్తుంది. ఈ యొక్క గడ్డ ఎరకల వీధికి దిగునున్నటువంటి గడ్డ అండి. ఈ గడ్డ మాత్రం ఏమాత్రం బ్లాక్ అయినప్పటికీ కూడా ఎరకల వీధి పూర్తిగా మునిగిపోతుంది. ముఖ్యంగా ఈ మధ్యనే ఎంఆర్ఓ గారు ఈ ప్రదేశాన్ని సందర్శించి వారు ఏం చెప్పారు అంటే, ఏదైతే ప్రాంతం అయితే పూర్తిగా చెత్త నిండిపోయి ఉందో ఆ గడ్డబాగు ప్రాంతాన్ని గుర్తించి దాన్ని లోతుగా పూడికి తీయమని అన్నారు. పంచాయతీ అధికారి గారికి, ఈఓ గారికి ఆదేశం ఇచ్చారు. పంచాయతీ ఈఓ గారు పట్టించుకున్నట్టు కనబడటం లేదు. ఎందుకంటే ఇంతవరకు ఇక్కడ ఎటువంటి చర్యలు చేపట్టలేదు. గమనించినట్లయితే గతంలో చాలా ఇల్లు